నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. అబ్బాయిలకి ఎదురయ్యే ప్రశ్న పెళ్ళి ఎప్పుడు? 26 ఇయర్స్ దాటిందనంటే, "అరే ఏరా ఇంకా పెళ్లి చేసుకోలేదా? పెళ్ళెప్పుడు? పప్పన్నం ఎప్పుడు పెడతావు?" అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది చాలామందికి చాలా పెద్ద క్వెషన్. పెళ్ళెప్పుడు అని అంటేనే కొంతమంది భయపడతా ఉంటారు. ఇంకా సినీ ఇండస్ట్రీలో అయితే 3 పదులు దాటినా కానీ చాలామంది పెళ్లి చేసుకోకుండా చాలా విషయాలు అంటే తెలియదన్నమాట. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకోరా? అంటే మనం చాలామంది హీరోలు చూస్తూ ఉన్నాము. వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడెప్పుడప్పా అని ఆశిస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళల్లో ఒకడు యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజ్. తన మ్యారేజ్ ఎప్పుడు అంటూ అడగని వారు ఉండరు. సోషల్ మీడియాలో ఏమైనా తన మీద కామెంట్లు పెడతా ఉంటారు, సెటైర్లు వేస్తూ ఉంటారు. తన మీద మ్యారేజ్ అనుకుంటూ కూడా ఒక ప్రోగ్రాన్ని సైతం తీసుకురావడం జరిగింది. ప్రదీప్ మాచిరాజ్ సంబంధించిన పెళ్లి చూపులు అని ఒక కార్యక్రమం కూడా తీసుకొచ్చారు. దానిలో పెళ్లి చూపులు కార్యక్రమం అంటూ కొంతమంది మహిళలను తీసుకొని వచ్చేసి మరి గేమ్ షోలుగా ఆడిచ్చారు. ఫైనల్గా ప్రదీప్ మాచిరాజు లవ్లో పడిందంట. తను ఆర్జేగా తన లైఫ్ మొదలుపెట్టి తర్వాత యాంకర్గా అయితే బుల్లితెరకైతే రావడం జరిగింది. తనదైన శైలితో మరి తను ఏదైతే యాంకర్గా వచ్చాడో 1-2 షోలతోనే చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తర్వాత కొన్ని ప్రచారాల్లో మెయిన్ ఛానల్స్లో తన కీలక పాత్ర ఇక ప్రోగ్రామ్ అంటే తనే చేయాలి అనే రీతిగా ఎదిగిపోయాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ వర్క్గా చేస్తూ ఉన్నారు. కొన్నిటికి తను సినిమా హీరోగా నటిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఒక సినిమా హీరోగా నటించడం ఒకటి అయిపోయింది, ఇంకొక సినిమా కూడా విడుదలకి రెడీగా ఉంది. తను పెళ్ళి ఎప్పుడు అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది అతనొక్కనే కాదు, ఎవరైనా కానీ మరి మీ పెళ్ళి ఎప్పుడు అని అడిగే క్వశ్చన్కి సమాధానం కొంతమంది సిగ్గుపడకుండా చెప్తే ఇంకొంతమందికి ఏం చెప్పాలో అర్థం కాక తప్పించుకునే కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రదీప్ మాచిరాజు కూడా చాలా వరకు షోలలో చూసాం. ముఖ్యంగా ఢీ లాంటి షోలలో అయితే చూసాం. తన మ్యారేజ్ అంటూ అదంటూ అంటే చాలా రూమర్స్ వచ్చాయి. ప్రదీప్ మాచిరాజు హీరోయిన్తో లవ్లో ఉన్నారని, తర్వాత యాంకర్తో లవ్లో ఉన్నారని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక ఇంటివాడు అవుతా ఉన్నాడని కూడా కొంత వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఒక టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేని లవ్ చేస్తూ ఉన్నాడు. ఈ వ్యవహారం అంతా 2 ఇయర్స్ నుండి నడుస్తూ ఉంది. ప్రదీప్ మాచిరాజు 2 ఇయర్స్ నుండి లవ్లో ఉన్నాడన్నది కూడా వార్త వస్తుంది. అతి పిన్న వయసులో టీడీపీ కూటమి నుండి మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన ఆ మహిళని మరి తను మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు చక్కర కొడతా ఉన్నాయి. దానికి ఇరు వర్గాలు అంటే ఇద్దరు కుటుంబాలు కూడా ఒప్పుకోవడం, అదేవిధంగా తను విదేశాల్లో చదివి రావడం, ఉన్నత స్థాయిలో ఉండడం, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ఉన్నత ఫ్యామిలీ అని కూడా ఇవన్నీ ఆధారంగా మరి యాంకర్ ప్రదీప్ గారు అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. తన మ్యారేజ్ అప్పుడే అంటూ సోషల్ మీడియాలో అలచలైపోతూ ఉన్నాయి. ప్రదీప్ మాచిరాజు మ్యారేజ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తన మ్యారేజ్ ఇక త్వరలో అంటూ కూడా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేతోని 2 ఇయర్స్ నుండి లవ్లో ఉన్నారు ప్రదీప్ మాచిరాజు. తను కొన్ని కార్యక్రమాలకి, పబ్బులకి, కొన్ని సంబంధిత కార్యక్రమాలకి ఇద్దరు కలిసి వెళ్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ బయట తిరిగిన ఫోటోలు కానీ, వాళ్ళిద్దరు కొన్ని కార్యక్రమంలో ఉన్న ఫోటోలు కానీ మ్యారేజ్ చేసుకోబోతున్నారని న్యూస్తోనైతే వైరల్ అయిపోతూ ఉంది. ముఖ్యంగా టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే పట్టిండ్రా బాబు అని వార్తలు వస్తున్నాయి. తను యాంకర్ చాలా ఏమనుకున్నారంటే ఒక హీరోయిన్ కావచ్చు, ఇంకో కో యాంకర్ని కావచ్చు మ్యారేజ్ చేసుకుంటారని చాలా వరకు అనుకున్నారు. కానీ తను ఒక ఎమ్మెల్యేనే మరి వలలో వేసుకున్నాడంటే మరి ప్రదీప్ మాచిరాజు ఎంత చాణిక్యుడో మనం అర్థం చేసుకోవచ్చు. తన పెళ్లిపీటల మీదకి వెళ్ళబోతున్నానన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రదీప్ మాచిరాజు పెళ్ళి ఎప్పుడెప్పుడా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ముందే ఉందన్నట్టుగా మనకైతే అర్థమవుతూ ఉంది. టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేతోని ప్రదీప్ మాచిరాజు పెళ్ళి జరగనున్నట్టు కూడా వార్తలు సోషల్ మీడియాలో అయితే చక్కర కొడుతూ ఉంది. తను చాలా సినిమాలలో సైడ్ యాక్టర్గా, అదేవిధంగా తన యాంకరింగ్తో
పలు షోలు, పలు సినిమాకు సంబంధించిన ఈవెంట్లు చాలా చేస్తాడు. ఇప్పుడు బుల్లితెరలో యాంకరింగ్ మెగాస్టార్ అని కూడా మనం ప్రదీప్ని అయితే మాచిరాజుని అనుకోవచ్చు. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉంటాడు. అవన్నీ బయటకి చెప్పుకోవడానికి ప్రదీప్ మాచిరాజుకి ఇష్టం ఉండదు. చాలా కార్యక్రమాలు సేవాభావంతో ఉన్న వ్యక్తురాల్ని మ్యారేజ్ చేసుకోవాలని తను అనుకున్నాడు. తన కోరిక మేరకు ఒక పొలిటీషియన్, ఒక ఎమ్మెల్యే, ఒక ఉన్నత చదువుకున్న మహిళ, అదేవిధంగా ఉన్నత కుటుంబం నుండి వస్తున్న మహిళని ప్రదీప్ మాచిరాజు అయితే మ్యారేజ్ చేసుకున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి వీళ్ళ ప్రేమాయణం